హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉపయోగపడే ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. మరి జుట్టు ఎక్కువగా రాలడం, అలాగే జుట్టు త్వరగా పెరగకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్నాయండి. చాలా మంది ఏం చేస్తారంటే జుట్టు రాలడం తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ ఆయిల్స్, అలాగే ఖరీదైన షాంపూస్ కొనుక్కుని జుట్టుకు వాడుతూ ఉంటారండి. మరి మార్కెట్లో దొరికేవి మన జుట్టుకు వాడడం వల్ల అంత మంచిది కాదండి. ఎందుకంటే వాటిలో ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల మన జుట్టు అనేది మరింత ఎక్కువగా రాలిపోతుందండి. ₹1 కూడా ఖర్చు లేకుండా జస్ట్ 3 ఉల్లిపాయలతోనే మన జుట్టు రాలడాన్ని తగ్గించుకుని త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడం కోసం ఒక మంచి టిప్ షేర్ చేసుకోబోతున్నానండి. మరి అది ఎలాగో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎంత ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ వెంటనే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఉల్లిపాయలో ఉందండి. ఉల్లిపాయ పై నుండి పీల్ మొత్తం తీసేసుకుందామండి. ఉల్లిపాయ మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు పైన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కంటెంట్ జుట్టు రాళ్ళని తగ్గించి జుట్టును త్వరగా పెరిగేలా చేయడంలో హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ కూడా అందిస్తుందండి. ఎవరికైతే జుట్టు అంతా రాలిపోయి తలమాడు భాగం అంతా కూడా పలచగా కనపడుతుందో అలాంటి వారు నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు చేస్తే చాలండి, మీకు రిజల్ట్ అనేది ఒక్కసారికి అర్థమవుతుందండి. ఇలా మనం ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఉల్లిపాయతో పాటు ఇందులో మనం అలోవెరాని కూడా యాడ్ చేసుకోవాలండి. అలోవెరా కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయం చేస్తుంది. అలోవెరాలో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా జుట్టు కుదుల్ని బలంగా దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుందండి. ఒకవేళ మీకు ఫ్రెష్గా ఉండే అలోవెరాకు దొరకకపోతే కనుక ప్యూర్ అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా పైనుండే స్కిన్ తీసేసుకుని లోపల ఉండే వైట్ కలర్ జెల్ని మాత్రమే వాడుకుందామండి. అలోవెరా జెల్ వాడడం వల్ల జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, అందంగా మారుతుందండి. జుట్టు థిక్గా పెరగడం కోసం చాలా బాగా సహాయం చేస్తుంది. మన జుట్టు పెంచుకోవడం కోసం మనం ఏమి కూడా కష్టపడకుండా చాలా సింపుల్గా ఇలా చేస్తే చాలండి, జుట్టు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అలోవెరాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఆనియన్ పీసెస్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకులో ఉండే బీటా కెరటిన్ జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుందండి. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే తలలో ఏమాత్రం కూడా చుండ్రు పట్టకుండా స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంచడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకోవాలండి. బౌల్ తీసుకుని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని మనం స్ట్రైన్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది రెడీ అవుతుందండి. ఇది మరింత శక్తివంతంగా తయారవడం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా ఆముదం దొరుకుద్దండి. 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. క్యాస్టర్ ఆయిల్ మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది జుట్టు కుదుళ్ళ నుంచి కూడా పోషణ అందిస్తుంది. జుట్టు కుదుళ్ళకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. జుట్టు ఒత్తుగా, మందంగా, థిక్గా పెరిగేటట్టుగా చేయడంలో ఆముదము చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం డైరెక్ట్గా జుట్టుకి ఆముదం అప్లై చేసుకోకపోయినా ఈ విధంగా మీ జుట్టుకి ఆముదం వాడుతున్నట్టయితే మీ జుట్టుకి ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ 1 క్యాప్సిల్ యాడ్ చేసుకోవాలండి. ఇది మనకి జుట్టు రాలిపోయిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు మొలిపించగలిగే శక్తి విటమిన్ ఈ ఆయిల్లో ఉందండి. విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే హెయిర్ గ్రోత్ సిరం అయితే తయారైందండి. ఇలా ఒక మూతన బాటిల్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బాటిల్లో ఈ సిరంని యాడ్ చేసుకుందాము. బాటిల్ ఉంటే బాటిల్లో యాడ్ చేసుకోండి, లేకపోయినా ప్రాబ్లం లేదండి. కాటన్ తీసుకుని కాటన్ని ఇందులో డిప్ చేసి మన స్కాల్ప్ అంటేటట్టుగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఇలా బాగా షేక్ చేయాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన తర్వాత మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వాడొచ్చండి. ఎందుకంటే ఎవరికైనా కానీ కామన్గా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి ఇది వాడితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది వారానికి ఒకసారి వాడితే చాలండి, మన జుట్టు పైన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక వారంలో 2 సార్లు కూడా వాడొచ్చు. ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి మన జుట్టుకు అయితే అందుతాయి. ఇప్పుడు ఇది హెయిర్ పైన అయితే అప్లై చేసి చూపిస్తానండి.
ఇది డ్రై హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆయిలీ హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు అండి. పాయలుగా విడదీసుకుంటూ జుట్టు కుదులకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా మీరు మీ తల మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు మీ తలపైన ఉంచుకుని 20 మినిట్స్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి ఒకసారి వాడితే చాలండి. ఇది మన జుట్టు పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వారం రోజుల్లోనే జుట్టు రాళ్ళని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ పర్సన్కి అయితే ఇంతకుముందు చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉండేదండి. ఇది వాడిన తర్వాత జుట్టు రాలడం తగ్గింది. అలాగే జుట్టు ఒత్తుగా అందంగా కూడా ఉందండి. అందుకని మీకు రిజల్ట్ బాగుందని ఈ వీడియో అయితే షేర్ చేయడం అయితే జరిగిందండి. మగవాళ్ళు ఎక్కువగా హెల్మెట్ వాడతారు కాబట్టి వాళ్ళకి జుట్టు రాలే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. అందుకని మీరు ఈ రెమెడీని ఫాలో అయితే కనుక జుట్టు రాళ్ళని తగ్గించుకోవచ్చు. మరి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జుట్టు అందంగా ఉంటేనే కదండి మరింత అందంగా ఉంటాము. తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. జుట్టు రాళ్ళని తగ్గించుకుని జుట్టును ఒత్తుగా వేగంగా పెంచుకోండి. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.